జీసస్ ఆశీర్వాదం ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులారా. ఏమిటి ఈ దినపు దేవుని వాగ్దాన మాట అని మనం చూస్తే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్నాను, మీరు గమనించండి. అక్కడ ఇలా రాయబడిందండి, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఈ కార్యం చేయలేకపోయారు అన్న మాటను యేసు ప్రభు వారే తన 12 మంది శిష్యులలో ప్రస్తాపించినట్లుగా మాట్లాడినట్లుగా మనకు కలుగుతుంది దేవుని పరిశుద్ధ గ్రంథంలో. మీకు ఈ సందర్భం ఎందుకు ఉపయోగించాడంటే, ఓ చాంద్ర రోగి అయిన వ్యక్తిని తీసుకొస్తే, ఒక పిల్లవాడిని తీసుకొస్తే పాపం ప్రార్థన చేయమని వాళ్ళు వేడుకున్నారు. ఎవరిని? ప్రభు యేసుక్రీస్తు వారి శిష్యులను అడిగితే వీళ్ళు ప్రార్థన చేశారు, కానీ వానికి ఉండే రోగం పోలా, ఆ పిచాచి పోలా, ఆ దెయ్యం వదిలిపెట్టి పోలా. ఆశ్చర్యపోయారు వీళ్ళు. ఆ తర్వాత ప్రభు వారు వచ్చినాక ప్రార్థన చేయంగా వాడికి విడుదల వస్తుంది. అయితే అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీ అల్ప విశ్వాసమే అన్నాడు. స్తోత్రుడా. మరి పోంగొట్టాలంటే మేము ఏం చేయాలంటే దృఢ విశ్వాసం కావాలి, స్థిర విశ్వాసం కావాలి, విశ్వాసం మీద ఆధారపడాలి అని మాటను అంటూ నీకు ఆవగింజంతని పదాన్ని వాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, భూమి మీద ఉండే పదార్థాలన్నిటిలలో చాలా తక్కువ వస్తువు, తక్కువ కలిగిన విత్తనం ఉంది అంటే అది ఆవగింజ అని చెప్పవచ్చు. ఎందుకని? అది చాలా సన్నైంది, చిన్నది కనుక. కానీ విశ్వాసాన్ని ప్రభువారు దానికే పోల్చి మాట్లాడాడు. ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఇదిగో నీ ముందుండే ఈ కొండ కదిలిపో అంటే వెళ్ళిపోద్ది అని అన్నాడు. స్తోత్రుడా. ప్రియులారా, ఈ విశ్వాసం ఆవగింజకి ఎందుకు పోల్చాడంటే, ఆవగింజ గుండ్రంగాను ఒకే కలర్లో ఉంటుంది అన్నది అందరికీ పరిచయమైన మాట. అయితే ఈ ఆవగింజ ఓ నమ్మకత్వాన్ని మానవులో కనపరుస్తుంది అనేది దాని విశేషత. ఎప్పుడైనా మీరు ఆవగింజని పగలగొట్టి చూసారా? ఏంటి పాస్టర్ గారు, ఆవగింజని ఎలా పగలగొడతారంటారా? లోపట కూడా తన తత్వం ఒకలాగే ఉంటుంది. చూడండి, మీకు డౌట్ వస్తే లోపట ఎలాగుంటుందో బయట అలాగే ఉంటుంది, బయట ఎలాగుంటుందో లోపల అలాగే ఉంటుంది. అందుకే ప్రభువారు అన్నారు ఆవగింజంత విశ్వాసం. అంటే అర్థం ఏంటంటే, పైకేమో మాటల్లో అన్నీ మాట్లాడతాం, కానీ చేతల కాడికి వచ్చేలేకే కలవరపడతాం, ఉద్రేకపడతాం. అయితే ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆవగింజ లోపల ఎలాగుంటుందో పైన అలాగే ఉంటుందని క్లారిటీగా చెప్తున్నాడు ఆ వాక్యం ద్వారా. స్తోత్రుడా. అందుకే అన్నాడు శిష్యులతో, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ ముందుండే కొండ అనబడిన సమస్య కానివ్వండి, నీ ముందుండే ఇబ్బంది అనే పరిస్థితి కానివ్వండి, వ్యతిరేకతలు కానివ్వండి, ప్రతికూల పరిస్థితులు కానివ్వండి, శిష్యులు సముద్రంలో ఉన్నప్పుడు రేగిన అలల వంటి సమస్యలు కానివ్వండి, నీ ఎదుటి నుంచి కూడా వెళ్ళిపోతాయి అన్నది ఈ పూట వాగ్దానంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత విశ్వాసం అండి, కొలతలు లేవు దానికి. కరెక్ట్గా చెప్తున్నాడు. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే. కొందరు చూడండి, శ్రమ వాళ్ళ తలుపు తట్టంగానే, శ్రమ వారిని వెంబడించంగానే కలవరపడ్డారు. బైబిల్లో ఉన్నారు, మరి భౌతికంగా ఆత్మీయతలో కూడా ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం. ఒకనాడు మనం కూడా కలవరపడ్డ వాళ్ళమే. ఇప్పుడిప్పుడే కదా ప్రభు మీద ఆధారపడి దృఢంగా నిలబడుతున్నావు. ఒకప్పుడు కలవరపడ్డావు దానివే. అందుకే ఇప్పుడు వాక్యం నీతో మరలా మాట్లాడుతుంది.
దృఢ విశ్వాసము, ఆవగింజ వలె స్థిర విశ్వాసం కలిగి ఉండమని. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, అంటూ మరొక మాట అన్నాడు చూడండి ప్రారంభంలో, అల్ప విశ్వాసం అన్నాడు. అల్ప అంటే ఏమండి, విశ్వాసంలో తక్కువ విశ్వాసం అని మనకు అర్థమయ్యే పర్యాయ భాషలో మాట్లాడుకోవచ్చు. దీని బైబిల్ భాష అయితే అవిశ్వాసం అని, అల్ప విశ్వాసం అని, విశ్వాసం లేనేవాడని మాటలు మనం గమనించగలుగుతాం. అయితే ఈ తక్కువ విశ్వాసం ఎందుకు వస్తుంది? కొర విశ్వాసం ఎట్టపోయింది? సగం అనే విషయం మనం ఆలోచిస్తే, ఈ తక్కువ విశ్వాసం అనేది కొంత వేరొక దాని మీద, కొంత ప్రభు పైన ఆధారపడటమే తక్కువ విశ్వాసం. దీన్నే అల్ప విశ్వాసం అనటం. అంటే ఎట్లా చెప్పాలి మీకంటే, ఓ నదిలో వెళ్ళే వ్యక్తి 2 పడవలు ఉన్నప్పుడు రెండిటి మీద 2 కాళ్ళు వేసి ఎక్కి వెళ్ళటం కుదరదు కదా, మీ అందరికీ పరిచయం. అట్లా ఒకవేళ ప్రయాణం చేస్తే దూరం బాగానే పోతాయి, తర్వాత గాలి వ్యతిరేకత వల్ల ఈ పడవ ఒక సైడ్కి, ఆ పడవ ఒక సైడ్కి వెళ్తే పడిపోతాడు కదండి. అందుకే ఆ మాట అల్ప అన్నాడు, అల్ప విశ్వాసము అన్నాడు. అంటే సగమేమో వాళ్ళ టాలెంట్ పైన, వాళ్ళ తెలివి పైన ఉపయోగించుకుంటూ, సగం క్రీస్తు మీద ఆధారపడే వారిని ఆయన అన్నాడు, అల్ప విశ్వాసులారా, స్థిరమైన విశ్వాసం గలవారైతే ఖచ్చితంగా ఈ అబ్బాయికి బాగా ఉండేది అని. ఈ పూట వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా, దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసం నీ తెలివి టాలెంట్ల పైన ఉందా, దేవుని మీద ఆధారపడి ఉందా అన్నదే చూసుకోవాల్సిన బాధ్యత నీకున్నదని దేవుని వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆలోచించు. నీ పరిస్థితులు ఎటువంటి అయినా కానివ్వండి, ఖచ్చితంగా సింహాల దానియేలుకు తోడు ఆ దేవదూత ఈ అంత్య దినాల్లో నీ విశ్వాసపు ప్రయాణంలో నీ కూడా తోడుండి, ఏమండి, అక్కడ సింహపు నోళ్లను మూసి నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి బలహీనతను, ఇబ్బందును, ఇరుకులను ఏమండి అదుపు చేయగలదని విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి. ఆలోచించు, ప్రార్థించు. దానియేలుకు కలిగిన విజయం ప్రభు నీకు కలుగు చేయగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలు, ఇదిగో చక్కగా మీరు మాట్లాడారు యేసయ్య. ఆవగింజంత విశ్వాసం నీకుంటే నీ ముందుండే పర్వతం అనబడిన సమలన్నీ తొలగిపోతాయన్నావు. మీరు సహాయం చేయండి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్న నీ ప్రియ పిల్లలకు దృఢ విశ్వాసం కలుగు చేసి దీవించి మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.